SRK న్యూస్ కు స్వాగతం. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో బుధవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బురద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయని 2100 మంది పారిశుద్ధ్య సిబ్బంది 100కు పైగా ఫైర్ ఇంజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని చెప్పారు. ప్రొక్లైన్లు టిప్పర్ల ద్వారా వ్యర్థాలను తొలగిస్తున్నామని అన్నారు. వరద సహాయక చర్యలలో భాగంగా 62 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, ఈ రోజు 6 లక్షల భోజనం ప్యాకెట్లతో పాటు 8.50 లక్షల వాటర్ బాటిళ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు. మొత్తం రీహాబిలిటేషన్ వర్క్స్ కానీ రిలీఫ్ కానీ కొద్దిగా మూమెంట్ అందుకునింది. చాలా వరకు ఫాస్ట్గా తీసుకెళ్తున్నాం. ఈరోజు కూడా టైమ్లీ డెలివరీ ఫుడ్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ కొద్దిగా చిన్న ఇబ్బంది వచ్చి 1 గంట లేట్ అయింది. కానీ 11:30కి అయితే 91% రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు రోజుకు 2-3 సార్లు అవసరమైతే 1 or 2 times పెంచుకొని IVRS తెప్పించుకుంటున్నాం. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుని ఏ విధంగా ప్లానింగ్ చేయాలి, ఏ విధంగా ఎక్కడెక్కడ మిస్ అయింది, అవసరమైతే సచివాలయం వారిగా ఫోన్ నెంబర్లు కూడా పంపించి ఎక్కడైతే ఫుడ్ అందలేదో అవి కూడా చేపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా టెస్ట్ చేస్తున్నాం. నిన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఫుడ్ సరిగా లేదంటే దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశాం. ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఎక్కడన్నా ప్యానిక్ రియాక్షన్ కానీ అనుమానాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేస్తున్నాం. నేను అది కూడా మాట్లాడతాను. ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు. మార్నింగ్ లోకేష్ గారు, రామానాయుడు అక్కడే ఉన్నారు. వెళ్లి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ అయితే ఫామ్ చేశారు. ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా 2 బ్రీచెస్ ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా విల్ గివ్ యూ. ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్ స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి. నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు. ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ 182 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ఈ 2 సప్లై చేస్తున్నాయి. ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు. దీనివల్ల 1-2 రోజులు ఆ నీళ్లు వాడడానికి వీల్లేదు. టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ మీద బురద ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు. కానీ స్నానానికి ఇటుకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన 62 మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం. ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడక్కడే వాళ్ళకి కావాల్సినవి కూడా ఇస్తున్నాం. ఇప్పటికే ఒక 50 దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు. 2050 ఇంకొక 40-50 వస్తాయి. ఒక 100 పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజిన్స్ అన్నిటికీ అప్పచెప్పాం. ఆ పని కూడా చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏదైతే 2100 మంది శానిటేషన్ వర్కర్స్ కూడా దించాం. వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం. ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి
వాళ్ళ యొక్క బంధువులకు అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం. ఈ రోజు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇమ్మని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇది కాకుండా ఎక్కడైనా ఎనిమల్ బాడీస్ కనుంటే అవి కూడా ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం. అది కూడా అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ పని కూడా చేస్తున్నారు. ప్రతిరోజు నేను ముందు చెప్పినట్టు రోజుకు 3 సార్లు IVRS తెప్పించుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దగ్గర 32 మంది IAS ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన మీరు చూస్తే 179 సచివాలయాలకి 179 మంది సీనియర్ ఆఫీసర్ని లేకపోతే IAS ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం. నిన్న లాస్ట్ నైట్ అలోన్ 9,09,191 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్ అయితే 6 లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 8,50,000 బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 3 లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. అదే మరి మధ్యాహ్నం నుంచి కూడా ఒక 5 లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం. అవి కూడా పంపించాం. అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. భారతదేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సృజన చౌదరి అన్నారు. గుంటూరు రూరల్ మండలం లాల్పురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. సృజన చౌదరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో 35 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, చిట్ట చివరి నాయకుడిని సైతం అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు. విజయవాడలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, తనపై ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండో తారీఖు మొదలు పెట్టవలసింది, కానీ విజయవాడలో ప్రకృతి వైపరీత్యం మూలాన ఆ విపత్తు రావటం మూలాన మనం పోస్ట్పోన్ చేసుకుందాం 4వ తేదీకి. ఈ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇది. అలాగే భారతదేశంలో డెఫినెట్గా అత్యంత ఉన్న రాష్ట్రాల్లో మనం రాజ్యాధికారం మనకి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపించారు. అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి మనం పర్టికులర్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న పేదరికం BPL బిలో పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తుల్ని 35 కోట్ల మందిని బయటికి తీసుకురావడానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశాన్ని బెనిఫిట్ అయింది. అయినప్పటికీ కూడా భారతదేశం ఇంకా మనకు అట్టడిగిన పేదరికం చాలా ఎక్కువ ఉంది. ఆ చిట్ట చివరిగా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రతి రాజకీయ నాయకుడు కూడా వెళ్ళి వాళ్ళని పైకి ఎలా తీసుకురావాలి అనేది మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నా అదృష్టవశాత్తు 4 సంవత్సరాలు ఆయన దగ్గర నేను పనిచేయడం కూడా జరిగింది. ఏ మీటింగ్లో అయినా అదే చెప్పేవారు. ఇకపోతే ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత ప్రకారం మానవ సేవే మాధవ సేవ అంటాం. మన భారతీయ జనతా పార్టీ దాన్ని అంటిపుచ్చుకొని అదే పద్ధతిలో భారతదేశాన్ని ప్రపంచంలో కల్లా ఒక నెంబర్ 1 దేశంకి తీసుకెళ్లాలనే దిశగా నడుస్తూ ఉంది. 10 సంవత్సరాల్లో మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెరిగింది. కానీ ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో రకరకాల ప్రతిపక్షాలు ఉండాలి, ఉన్నప్పుడే మంచి పరిపాలన వస్తుంది. ప్రతిపక్షాలు ఏదేమి చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఉండే స్పెషాలిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది. నాయకత్వం కూడా అలాగే పటిష్టమైన నాయకత్వం మనకి చాలా రోజుల తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకొక 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు విభిన్న రాష్ట్రాలు, విభిన్న కళలు, విభిన్న భాషలతో కూడుకున్న భారతదేశం ఇది. కాబట్టి ఇప్పుడు మనం కూటమి ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచాం. జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక్కొక్క పార్టీలో ఉండే స్ట్రెంగ్త్ ఆ పార్టీలో ఉంది.
ఆ పార్టీలో ఉంది. కాదు మిత్రధర్మాన్ని పాటించుకొని ప్రభుత్వాన్ని, ఎందుకంటే గత 5 సంవత్సరాలు అటవిక పాలన జరిగి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. మనకి యువతరానికి రేపొద్దున ఏమిటి అంటే, భావితరంలో ఏమిటి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు డెఫినెట్గా గమనించి మంచి మెజారిటీతో ఈ కూటమిని గెలిపించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతూ, ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఏదైతే ఈ మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి రెన్యువల్ చేస్తుంటాం. 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన పండగ కింద మనం ఇది చేసుకొని, ఈ ఆవశ్యకత ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఊరికి మిస్డ్ కాల్ ఇచ్చేసేసి వాళ్ళని మెంబర్ చేయడం కాదు. వాళ్ళకి భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం ఎంత ఉంది, అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండటం వలన అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, మనం ఎలా నష్టపోతున్నాం. అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ పెరుగుదల చాలా అవసరం ఉంది. దక్షిణ భారతదేశం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మనకు ఆవశ్యకత కూడా పెరగాలి అని అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ తీసుకోవాలి, యాక్టివ్ మెంబర్షిప్ తీసుకోవాలి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మనకి కేంద్ర ప్రభుత్వంలో అక్కడ సంకీర్ణ రాజకీయమైన ఏదైనప్పటికీ కూడా మనకు కావాల్సినవి మనకు నష్టం జరగకుండా, మన దక్షిణ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఇది విపులంగా చెప్పి, తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులే కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పి యువతరాన్ని బాగా మెంబర్షిప్ చేపించి, దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యింది. అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్ అయ్యి తీరుతుంది గ్యారంటీగా. కాబట్టి మనం ఎక్కువ మంది మహిళల్ని నమోదు చేసుకొని వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ చెప్పి చేయటం ఒకటి. దాంతోపాటు డీలిమిటేషన్ జరుగుద్ది. 3 రోజుల నుంచి మానవ సాధ్యమైనంత వరకు అన్నీ చేస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా కూడా గెలిపించరా కాదు, గెలిపించిన చోట కూడా చేస్తూనే ఉన్నాం. అది గెలుపుకి ఓటమికి అది ఎలక్షన్ వరకే. ఆ ప్రశ్నలో అది కరెక్ట్ ప్రశ్న కాదు. మనం ఏం చేస్తున్నామంటే అన్నీ చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు కదా. ఇది మెంబర్షిప్ డ్రైవ్కి సంబంధించి కాదు. అయినా అది కరెక్టా కాదు నువ్వు అడిగేటప్పుడు తమ్ముడు ప్రశ్న చూసుకోవాలి. నేను కనిపించలేదంటే 3 రోజులు నేను అక్కడ లేకుండా ఉండను కదా. అక్కడ లేకుండా ఎక్కడి నుంచి ఇవ్వట్లేదు కదా టీవీ స్టేట్మెంట్లు. కనిపించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. కనిపించకుండా ప్రజాసేవ చేస్తే చాలు. మా ఓటర్స్కి మా ప్రజలకి తెలుసు. మా కాన్స్టిట్యూన్సీలే కాదు పక్క కాన్స్టిట్యూన్సీ కూడా చేసాం. ఫోటోలకి వీడియోలకి కనిపించేవాడిని కాదు. నేను ఒకటి మాటలు చెప్పేవాడిని కాదు, పనులు చేసేవాడిని. మా నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. ఓకే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ విజయవాడ వరద బాధితుల కోసం కొవ్వొత్తులు, ఆహారం, వాటర్ బాటిల్ ని పంపించింది. గుంటగ్రౌండ్ వద్దనున్న అసోసియేషన్ కార్యాలయం వద్ద బుధవారం ఆహారం తరలించే వాహనాన్ని నజీర్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా నజీర్ తో పాటు అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. గత 2-3 రోజుల నుండి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, అనేక ప్రజలు ఇబ్బందులు పెడుతూ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి పిలుపుని ప్రతి ఒక్కరూ కూడా సామాన్య ప్రజలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి ఫ్యాన్సీ డీలర్స్ అందరికీ కూడా కలిసి అసోసియేషన్ వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున కొవ్వొత్తులు, ప్రతి ఇంటింటికి కొవ్వొత్తులు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు ఒక 5,000 వాటర్ బాటిల్స్తో పాటు ఒక 1000 మందికి భోజన ప్యాకెట్లు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. తప్పకుండా వీరందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ఎటువంటి విపత్తు వచ్చినా కూడా నేను ఉన్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ నిత్యం
వారి సంక్షేమం కోసం వారిని సహాయ సహకారాలు అందించడానికి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంతో పాటు ప్రత్యక్షంగా ఆయన అక్కడే బస చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అధికారులని అలాగే సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి నాయకుడు మాకున్నాడు అని చెప్పి ప్రజలు ధైర్యంతో ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉన్నాయి. తప్పకుండా విజయవాడ నగరంలో వచ్చినటువంటి ఈ పెను ప్రమాదం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రజల సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అక్కడ అవసరమైనటువంటి సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు విజయవాడలో వచ్చిన విపత్తు రాష్ట్రంలో ఇంతవరకు కని విని ఎనిమిది విధంగా విపత్తు ఉంది. ఆ విపత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన శాసనసభ్యులు నజీర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సంఘం తరపున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 4000 వాటర్ బాటిల్స్, 1000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు, నిన్న రాత్రి గాఢాంధకారంలో ఉన్న ఇళ్లకు మైనపోతులు, దోమల అగరబత్తీలు మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉపయోగిస్తున్నాం. నజీర్ గారు పిలుపును మేము అందుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత సహాయక కేంద్రాలలో ఇప్పటి వరకు 46 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి వెల్లడించారు. ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ ఫ్లడ్స్ మూలాన మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ తుళ్ళూరు మండలం కానీ కొల్లిపర ఇటువంటి చోట్ల చాలా వరకు నీళ్ళు అంతా కూడా విలేజ్లోకి రావటము, ఇంట్లోకి రావటం ఇవన్నీ జరిగాయి. సో ఎక్కడైతే మనము రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసామో అలా అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనము 46 మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. డే అండ్ నైట్ రౌండ్ ద క్లాక్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా రికవరీ అయిపోయి రోడ్ అంటే కనెక్టివిటీ వచ్చిన విలేజెస్లో కూడాను ఇప్పుడు హౌస్ టు హౌస్ సర్వే మన ఆశా ఎన్ఎంల ద్వారా విలేజెస్లో సర్వే చేయించడం జరుగుతుంది. చేసి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషను అంటే రిగార్డింగ్ హ్యాండ్ వాష్ కానీ లేకపోతే తాగే నీళ్ళు ఇప్పుడంతా కూడా నీళ్ళు కలుషితమై ఉంటుంది. సో నీళ్లు వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగాలి. ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా జ్వరం వచ్చినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వచ్చి చూపించుకోవాల్సిన అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మనకి ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా మేము మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము. ప్రజలందరూ కూడాను ఈ క్యాంప్స్ని సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడే నీడ్ ఉన్నా ఇంకెక్కడైనా అవసరం ఉందని చెప్పిన మా నోటీస్లో పెట్టినా ఇమీడియట్గా మేము అక్కడ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఈ వరద వచ్చిన తర్వాత మనకు కొంచెం ఇదిగా ఉంటుందండి. వాటర్ బర్న్ డిసీజెస్ కానీ వెక్టర్ బర్న్ డిసీజెస్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రజలందరూ కూడాను అందరూ సహకరిస్తూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా వాళ్ళ ప్రజల మీ సహకారం కూడా ఉండాలి. సో పర్సనల్ హైజీనిక్ ఒకటి, మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వ లేకుండా చూసుకొని వెక్టర్ బర్న్ డిసీజ్ మలేరియా డెంగ్యూ ఫీవర్స్ అవి రాకుండా చూసుకోవాలండి. సో ఇవి మలేరియా డెంగ్యూ అంటే మన దోమలు మనకు కుట్టకుండా చూసుకోవాలి. తర్వాత ఫ్రైడే డ్రైడే అన్నది 100% అందరూ పాటించాలి. ఆ రోజు నీటి నిల్వలన్నీ కూడా పారదోసి ఆ కంటైనర్స్ అన్నీ కూడా డ్రైగా ఉంచుకొని ఒక దోమ లార్వా నుంచి దోమగా మారే సర్కిల్ని మనం బ్రేక్ చేసి దోమలు పెరగకుండా చూసుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్న ఏదైనా చిన్న చిన్న కాలువలు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనము పంచాయతీ వాళ్ళతో కానీ మున్సిపాలిటీ వాళ్ళతో కానీ చెప్పి డ్రైనేజ్ అంటే నీటి నిల్వ లేకుండా మట్టితో కవర్ చేసుకునేటట్టుగా మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మనం వాళ్ళకి చెప్పి మనం అది క్లియర్ చేయించుకోవాలండి, పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ వాళ్ళతో కానీ. సో అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, రాబోయే వారం రోజులు జాగ్రత్తగా ఉండి పర్సనల్ కేరు, పర్సనల్ హైజీనిక్, తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. మనకు జిల్లాలో 235 కేసుల వరకు నమోదయ్యాయండి జనవరి నుంచి చూసుకుంటే. ఈ నెల మనకి చాలా ఎక్కువగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి వ్యాపారస్తులు ముందుకు రావాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పిలుపునిచ్చారు. జిల్లా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో బుధవారం ఆంజనేయులు మాట్లాడారు. వస్తు రూపంలో సహాయం చేయదలిచిన వ్యాపారస్తులు నేరుగా వరద బాధితులకు లేదా సంబంధిత అధికారులకు అందించాలని చెప్పారు. నగదు రూపంలో సహాయం చేయాలనుకునే వ్యాపారస్తులు సీఎం సహాయ నిధిలో జమ చేయాలని సూచించారు. గత
కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడి నేను పెద్ద తుఫానుగా మారి కొన్ని చోట్ల జనం మోటార్కి వీడిన పరిస్థితి, కొన్ని చోట్ల తెగిపోయి విజయవాడ లాంటి ప్రాంతాల్లో కనీసం 7 చోట్ల 10 అడుగులు మించి నీళ్ళు వచ్చి బయటికి రావడానికి ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక రకాల సహాయాలు చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మనం చేసిన పని ఏంటంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎప్పుడు కూడా వరద బాధితులు కానీ ఈ సైక్లోన్ కానీ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేస్తామంటే 3 లారీలు ఆర్టీసీ అట్లాగే మన మాణిక్యవేలు సహకారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ సహకారంతో తిరుపతి, కడప, నెల్లూరు కొన్ని వస్తువులు, దుప్పట్లు, మన గుడ్డలు పంపించడం జరిగింది. అలాగే కరోనా టైంలో కిరాణా వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎక్కడైతే జనం మోటార్కి వీడిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రాణాలు తెగించి ఆటోలు పెట్టి నిత్యావసర వస్తువులు తక్కువ రేటు చక్కటి మొత్తం అందజేయడం జరిగింది. అదే ముస్లిం తోఫాకి దాదాపు 5,000 మందికి ఒక్కరోజు తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది, మనం పంపిణీ చేసాం. అట్లాగే మనం ఏం చేస్తామంటే కరోనా టైం కానీ విపత్తు టైంలో కానీ అనేక చోట్ల విశాఖపట్నం, రేపల్లి అనేక చోట్ల ఇబ్బంది వచ్చినప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహజంగా మనం పోగు చేయడం కానీ మేము ఇవ్వటం కానీ చేసి వ్యాపారస్తులు కలిసి పనిచేయడం జరిగింది. అట్లాగే రెడీమేడ్ వాళ్ళైతే ఒక మాడి వాళ్ళ కొట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో గుడ్డలు ఇస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈ సైజు వాళ్ళు తయారు చేసి స్కూల్స్లో కానీ పేదవాళ్ళు కానీ పంపాం. అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేక మందికి స్టూడెంట్స్కి మేధావులైన వాళ్ళకి పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడడం, మేధావులు అయి ఉండాలి. మేధావులు అయి ఉంటే స్కాలర్షిప్లు అనేక మందికి 100-150 మంది సంవత్సరానికి ఇచ్చేవాళ్ళం, ఇస్తున్నాం కూడా. ఇదంతా కూడా వ్యాపార వర్గాల సహాయ సహకారం చేస్తున్నాం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వ్యాపార సంస్థలన్నీ కూడా పాత గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార వర్గాలు అందరూ కూడా సాధ్యాసాధ్యాలను బట్టి మీకు ఓపిక ఉండి మీ సభ్యులు ఇష్టపడితే వస్తువులు పోగు చేసి మీరే డైరెక్ట్కి వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ రాజకీయ నాయకులు ఎవరుంటే వాళ్ళు కలిసి ఏ ఊళ్ళో ఎంతమందికి ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి మీ వస్తువులు సద్వినియోగం చేసుకొని ఇవ్వడం చేస్తే ఇది అందరికీ మంచి. అట్లా కానీ పరిస్థితులు ఏంటంటే వెలగపూడిలో 2 బ్యాంకులు అకౌంట్ పెట్టారు. అలాగే మన మున్సిపల్ స్టేడియం విజయవాడలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక అకౌంట్ పెట్టి ఒక నెంబర్ ఇచ్చారు. మీరు ఎవరైనా డబ్బులు కానీ ఇవ్వదలుచుకుంటే ఆ 3 అకౌంట్ పంపండి. వస్తువు రూపాయలు ఇవ్వదలుచుకుంటే మీరే డైరెక్ట్కి వెళ్ళి వస్తువులు కొని వాళ్ళకి ఇచ్చి అక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ లోకల్ ఉన్నటువంటి వాళ్ళని కలిసి ముందే మాట్లాడి ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఏం చేస్తే సరిపోతుందని ఇవ్వండి. భోజనం కంటే కూడా భోజనం వండుకోవడానికి బియ్యం కానీ పప్పులు దినుసులు కానీ కూరగాయలు కానీ ఆయిల్స్ కానీ బట్టలు కానీ దుప్పట్లు కానీ ఇస్తే ఏమైందంటే అది శాస్త్రంగా ఉండే పరిస్థితి ఉంటాయి. గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘం సహకారంతో శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ విజయవాడ వరద బాధితుల కోసం 2500 భోజనం ప్యాకెట్లు పంపించింది. శ్రీనివాసరావు పేటలోని ఐటీసీ వద్ద నుండి ఆహారం తీసుకువెళుతున్న లారీని ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరద బాధితులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, సంఘాలు పెద్ద మనసుతో ఇటువంటి సహాయక కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమని కొనియాడారు. ఈరోజు ప్రసాద్ గారు, పార్థసారథి గారు, ఈ పెదకాపు సంఘం సభ్యులందరికీ తూర్పు కాపు సంఘం సభ్యులందరూ కలిసి మొన్న మనకి వరదలో చిక్కుకుపోయిన విజయవాడ ప్రాంతాన్ని ప్రజలందరికీ కూడా ఫుడ్ సరఫరా చేయబోతూ ఉన్నారు. DCM ద్వారా ఫుడ్ మొత్తం కూడా వాళ్ళు ప్యాకింగ్ చేసి చాలా నీట్గా ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. DCM ప్రారంభం అవబోతూ ఉంది. ఎంతమంది కంటే 2500 మందికి ఈరోజు ఫుడ్ పంపిణీ చేయబోతూ ఉన్నారు. అలాగే వాటర్ బాటిల్స్ కూడా అందజేస్తూ ఉన్నారు. మంచి కార్యక్రమము. ఈరోజు నిజంగా విజయవాడ ప్రజలందరూ జలదిగ్బంధంలో ఉండి
సహాయం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో తూర్పు నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా విశేష సహాయ సహకారాలని వారికి అందిస్తూ ఉన్నారు. అందరం కలిసికట్టుగా వారికి ఖచ్చితంగా కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ అందిస్తాము అని చెప్పి మేము కూడా ప్రజాప్రతినిధులు అందరము వారి వెంటే ఉన్నాము. వారు భయాందోళన పడాల్సిన పని లేదు అని చెప్పి కూడా మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. విజయవాడలో జరుగుతున్నటువంటి వరద బీభత్సంలో ఉన్న చిక్కుపోయినటువంటి ప్రజలకి ఆసరాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తూర్పు కాపు సంఘీయులు కానివ్వండి, అందులో ప్రసాద్ గారు, రత్నకుమారి గారు, మిగతా ఇంకా పెద్దలందరూ కలిసి ఒక 2500 ప్యాకెట్లు భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించడం జరుగుతుంది. దీని గురించి గుంటూరు మున్సిపాలిటీ అధికారులు ఒక పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేగా మాధవి గారు ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రతి వార్డులో తిరుగుతూ రోడ్డుపై ఉన్నటువంటి కాలువలను బాగు చేయాలి, మనం గుంటలను పూడ్చాలి, ఎక్కడా కూడా మురుగునీరు ఉండకుండా మనం వెంటనే సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆవిడ కార్ల మీద వెళ్తూ ఉంటే టైం అయిపోతూ ఉంది, లేట్ అవుతూ ఉందని స్కూటర్పై తిరిగి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా స్కూటర్పై తిరిగి అన్ని వార్డులు పర్యటించి చాలా చక్కగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఈ యొక్క విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ వరద బీభత్సం వలన మన గుంటూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు కూడా ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. మేము ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తా ఉన్నారో అటువంటి వరద మనకు వచ్చిన క్రమంలో ఎక్కడ మురుగునీరు అక్కడ పోయే విధంగా కూడా మనం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోమని చెప్తా ఉన్నారు. అందరూ కూడా ఆ ప్రణాళికని తప్పనిసరిగా పాటించాలని, రాబోయే రోజుల్లో ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా మనకి అటువంటి ఉపద్రవం వలన ప్రజలు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అన్ని పార్టీల వారు కూడా అటువంటి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘం వారి యొక్క సహకారం సౌజన్యంతో ఈ రోజున మన విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పొట్లం సుమారు 2,500 నుంచి 3,000 దాకా మేము ఆహార పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘీయులకు కానీ, తూర్పు కాపు సంఘం కమిటీ అధ్యక్షులైన ఆబోతుల రామారావు గారు, వంజరపు దేవిప్రసాద్ గారు, మాజీ కార్పొరేటర్ అయిన వంజరపు రత్నకుమారి గారు, మరియు మా ట్రస్ట్ సభ్యులైన నూరి పార్థసారథి గారైన వారు, మరియు మిగతా శ్రేయాభిలాషులు, బంధుమిత్రులందరికీ ఈ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి మేము 2014లో కూడా ఈ ఉదుత్ తుఫాను సమయంలో కూడా మా వంతు సహాయ సహకారాలు మేము అందించాము. మేము పిల్లలకి ఉచిత నోటు పుస్తకాలు గత 15 నెలల నుంచి ఇస్తున్నాము. మరియు ఇటువంటి కెలామిటీ టైంలో మా తరపున, ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమాలు మేము నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మా సోదరిమణులందరికీ మా హృదయ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గల్లా మాధవి గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయిన గల్లా మాధవి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బోనిమైన శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి పచ్చ జెండా ఊపారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు గుంటూరు టీడీపీ నగర అధ్యక్షుడు టేగల ప్రభాకర్ బుధవారం ప్రకటించారు. ఈ నెల 5వ తేదీన తన జన్మదిన వేడుకలు జరగవలసి ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తన పేరిట చేయదలిచిన కార్యక్రమాలను వరద ముప్పు ప్రాంత ప్రజలకు సహాయం కోసం రూపంలో అందించాలని ఆకాంక్షించారు. ఈ రోజున అకాల వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి సహాయ సహకారాలు మన నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చూసుకుంటూ, ఒక నాయకుడు ఎలా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా చూపిస్తూ ఉన్నాడు. అలాంటి టైంలో మరి నా పుట్టినరోజు వేడుకల్ని నేను మరి ఈ రోజున వాయిదా వేసుకున్నాం. ఈ రోజున మేము, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉన్నప్పుడు నా వేడుకలు చేసుకోవటం అనేది మాకే చాలా బాధగా ఉంది. అటువంటి సమయంలో మా అభిమానులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి మిత్రులకి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఎక్కడా కూడా నా పుట్టినరోజుల వేడుకలు, కేక్ కటింగ్లు కానీ ఏ కానీ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ, అలానే
ఈ రోజున ఏదైతే మా పుట్టినరోజు వేడుకలు కానీ దేనికైనా కానీ ఏదైతే ఖర్చు పెడదాం అనుకున్నారో అవన్నీ కూడా బాధిత కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటున్నాం. దాంతోపాటుగా నా వంతు సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ పుట్టినరోజు వేడుకలు ఈసారి వాయిదా వేసుకోవడం జరిగిందని చెప్పేసి గమనించగలరని తెలియజేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.